Yes. Is it regarding? Yes, sir. Okay. Good morning to all. In last class, we have discussed about some of the types of the meta characters. Yes, what is the meaning of meta character? Just recall chedamandi. Here, meta characters are nothing but wild cards. Those are used to specify name. Okay, na? Those are used to specify the name of the file or directory without typing full file name. Okay, na? Without typing full file name or without mention full file name or directory name, we mention just ఏంటండి one or two characters of the file or directory name. ఓకేనా? సో సింపుల్లీ మనం టోటల్ ఫైల్ నేమ్ మెన్షన్ చేయకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ ఉందా లేదా ఒక డైరెక్టరీ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, టోటల్ ఫైల్ నేమ్ లేదా డైరెక్టరీ నేమ్ టైప్ చేయని అవసరం లేదు. వన్ ఆర్ టూ క్యారెక్టర్స్ని టైప్ చేసి మనం వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. నేను అట్లాగా చూసాం కదా. హియర్ దెర్ ఆర్ 6 types of meta characters. ఓకేనా? ఫస్ట్ వన్ ఈస్ ఫైల్ నేమ్ సబ్స్టిట్యూషన్. Next one is IO redirection, process execution, quotations. Next one, positional parameters. The last one is special characters. These are 6 types of meta characters. 8 marks question అండి. ఒక్కొక్కటి ఇస్తేనేమో 4 marks లేదా 2 marks ఇస్తాడు. ఓకేనా? కమింగ్ టు అవర్ ఫస్ట్ వన్, దట్ ఈస్ ఫైల్ నేమ్ సబ్స్టిట్యూషన్. ఆల్రెడీ డిస్కస్డ్ అండి. హియర్ దేర్ ఆర్ ఏంటండి four different types of file name substitution. In that first one is hashtag, nothing but into అండి, star. ఓకేనా? సో విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ఏంటండి, విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ వీ కెన్ ఫైండ్ అవుట్ లేదా వీ కెన్ సెర్చ్ ఎనీ ఆఫ్ ది ఫైల్ ఆర్ డైరెక్టరీ నేమ్ with simple one or two characters. Okay, followed by asterisk. So simply there are some syntaxes are there. For example, ls main ls space a star ఇచ్చామనుకోండి, a star, that means ఏ నేమ్తో ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ అన్ని ఫైల్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు అండి. ఓకే, స్టార్ మీన్స్ ఆల్స్. నెక్స్ట్ వన్ ls space b star k, that means స్టార్టింగ్ ఫైల్ నేమ్ bతో స్టార్ట్ అవ్వాలి, ఎండింగ్ ఫైల్ నేమ్ kతో స్టార్ట్ అవ్వాలి, మధ్యలో ఏమైనా ఉండొచ్చు, లెంత్ ఎంతైనా ఉండొచ్చు. ఓకేనా? లెంత్ ఎంతైనా ఉండొచ్చు, ఫైల్ నేమ్ లెంత్. నెక్స్ట్ వన్ ls స్టార్ k, దట్ మీన్స్ స్టార్టింగ్ ఏమైనా ఉండొచ్చు, లెంత్ ఎంతైనా ఉండొచ్చు నేమ్, బట్ ఎండింగ్ కే లెటర్తో మాత్రమే ఎండ్ అయిపోవాలి. ఆ ఫైల్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ls a question mark k. Question mark says it is a only one character, that may be any. ఏమైనా ఉండొచ్చు కానీ ఒక క్యారెక్టరే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సెర్చ్ ఏ క్వశ్చన్ మార్క్ కే అన్నానండి, దట్ మీన్స్ ఫైల్ నేమ్ మస్ట్ బి 3 characters, దట్ ఈస్ స్టార్టింగ్ ఏ ఎండింగ్ కే. ఓకేనా? బిట్వీన్ ఏకే ఏ టు జెడ్ ఏదైనా ఉండొచ్చండి, బట్ ఫైల్ నేమ్ లెంత్ ఈజ్ 3 characters. ఓకేనా? అదండి. నెక్స్ట్ వన్ ls yes, this is about our ఏంటండి star as well as question mark. Coming to our open brace close brace, ఓకేనా, బిట్వీన్ క్యారెక్టర్స్. సో ఈ సింటాక్స్ ఇక్కడ రాసామండి. ls స్పేస్ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్లో మీరు ఏదైతే రాశారో, ఏదైతే క్యారెక్టర్స్ మెన్షన్ చేశారో యాజ్ వెల్ యాజ్ స్టార్ మెన్షన్ చేశాను ఇక్కడ. సో సింప్లీ దిస్ మీన్స్ ఏమిటండి, ఫైల్ నేమ్స్ ఫస్ట్ లెటర్ అండి. ఓకేనా? ఫైల్ నేమ్స్ ఫస్ట్ లెటర్ ఏఈఐఓయుతో ఏవైతే ఉన్నాయో, మిగతా ఏవైనా ఉండొచ్చు, ఫైల్ నేమ్ ఫస్ట్ క్యారెక్టర్ విత్ ఏఈఐఓయు ఈజ్ డిస్ప్లేడ్. ఓకేనా? అదండి, ఆల్ ఫైల్స్ ఆర్ డిస్ప్లేడ్ విత్ ఫైల్ నేమ్స్ ఫస్ట్ క్యారెక్టర్ ఏఈఐఓయు. నెక్స్ట్ వన్ ls నాట్ ఏఐఓయు సంథింగ్, ఇదండి ఆపోజిట్ ఆఫ్ దిస్ వన్. సింప్లీ ఏంటండి, ఫైల్ నేమ్ నాట్ ఏఈఐఓయు ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవుతాయి, లెంత్ ఎంతైనా ఉండొచ్చు. లాస్ట్ సింటాక్స్ ఏమిటండి, ls ఓపెన్ బ్రేస్ k అండర్స్కోర్ v స్టార్. దిస్ మీన్స్ దిస్ ఈజ్ సేమ్ యాజ్ ఏమిటండి, దిస్ ఈజ్ సేమ్ యాజ్ స్టార్ లాగానే యూజ్ అవుతుంది. మరి ఇక్కడ ఏమిటంటే స్టార్టింగ్ లెటర్ కేతో ఉండాలి, ఎండింగ్ లెటర్ వితో ఉండాలి, బిట్వీన్ ఏవైనా ఉండొచ్చు. నిన్న చూసామండి. ఓకేనా? డిఫరెన్సెస్ కూడా చూసాం. ఎస్, నెక్స్ట్ వన్, ఎస్, సెకండ్ వన్, దిస్ వన్. ఓకేనా? సో సింప్లీ ఫైల్ నేమ్ సబ్స్టిట్యూషన్ ఈజ్ కంప్లీటెడ్. Coming to our second meta characters, that is IO redirection. Okay, that's the second one. Okay, na? IO redirection. Yes, what is the meaning of IO redirection? Here, IO redirection is one of the types of the meta characters. In this, we can control input output అండి.
ఓకేనా. విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ మెటా క్యారెక్టర్స్ వీ కెన్ కంట్రోల్ ఇన్పుట్ అవుట్పుట్. ఓకేనా. మరి హౌ మెనీ టైప్స్ ఆఫ్ IO redirections are there? Here there are four different types of IO redirections are there. ఓకేనా. ఎస్ ఏమిటో చూద్దాం. ఇవి కూడా కొన్నిటిని మనం చూసామండి ఫస్ట్ యూనిట్లో యాజ్ వెల్ యాజ్ సెకండ్ యూనిట్లో కొన్నిటిని చూసాం. చూద్దాం ఏంటో అవి. ఓకేనా. ఎస్ ఫస్ట్ IO redirection ఈజ్ లెస్ దాన్. ఎస్ ఎస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? ఓకేనా. హియర్ దిస్ లెస్ దాన్ సింబల్ ఇదండి. ఓకేనా. దిస్ లెస్ దాన్ సింబల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్పుట్ రీడైరెక్షన్. రాంగ్ రాసామా ఇక్కడ? రాంగ్ రాసాం కదా. ఇక్కడేమో ఇన్పుట్ అన్నామండి, మరి ఇక్కడేమన్నాం అవుట్పుట్ అంటున్నాం కదా. Yes, sir. ఎస్ దిస్ వన్. ఓకేనా. ఎస్ మీరేం చేస్తారు, మోడిఫై చేసుకోండి. ఓకేనా. సో ఇదండి మోడిఫై చేస్తున్నాం చూడండి. ఎస్ నౌ ఓకే కదా. నౌ ఓకే. సో సింపుల్ లెస్ దాన్ ఇన్పుట్ రీడైరెక్షన్. ఇప్పుడు ఓకే కదా. సేవ్ చేద్దామండి. Yes, sir. ఎస్ ఫస్ట్ వన్ ఈజ్ input redirection. Here the symbol of input redirection is, here symbol is nothing but ఏంటండి meta character. ఓకేనా. here the symbol of input redirection is less than. మరి ఇది ఏమి చేస్తుంది? ఓకేనా. సో సింప్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ వాంట్ టు డిస్ప్లే కంటెంట్ ఆఫ్ ది ఫైల్, ఏం రాస్తాయి? వాట్ ఈస్ ద సింటాక్స్ ఒకసారి చెప్పగలరా? ఓపెన్ అవర్ టెర్మినల్ ఓపెన్ చేద్దామండి. ఈరోజు మనం కొత్త సింటాక్స్ నేర్చుకుందాం. చూడండి అదేంటో. టెర్మినల్ ఓపెన్ చేసాం, ఎల్ఎస్ చేసాం. సో మనం ఇక్కడ ఏం చేయొద్దండి, మనం డైరెక్ట్ దీంట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. యూలోకి వెళ్ళిపోదాం. అన్నీ మనం ఇక్కడ చేస్తున్నాం కదా. యూలో మనకి చాలా ఉన్నాయి మనకు కావాల్సినవి. సో యూకి వెళ్ళిపోదామండి. సిడి యూ ఎస్ ఎల్ఎస్. అది సో మెనీ ఫైల్స్ ఆర్ దేర్. ఓకేనా. సో ఐ వాంట్ టు క్రియేట్, దీస్ ఆర్ ఆల్ ఎంప్టీ కదా. దీస్ ఆర్ ఆల్ ఎంప్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ ఫైల్ with data, that is for example ఏం రాద్దామండి, డేటాని క్రియేట్ చేద్దాం. డేటా అనే ఫైల్తో క్రియేట్ చేద్దాం. ఓకేనా. క్యాట్ డేటా. ఎస్ అదిగోండి, దిస్ ఈస్ డేటా ఫైల్ సంథింగ్ ఏదో ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకేనా. ఆల్వేస్ నా నేమ్తో ఎందుకు, ఏదో సంథింగ్ క్రియేట్ చేద్దాం. దిస్ ఈస్ దిస్ డేటా ఫైల్ పర్వాలేదండి ఏదో ఒకటి. ఓకేనా. దిస్ డేటా ఫైల్ అంట. ఓకేనా. ఎస్ నౌ సేవ్, కంట్రోల్ డి, సేవ్డ్. నౌ హౌ వీ కెన్ డిస్ప్లే దిస్ డేటా ఫైల్ కంటైన్స్ చెప్పగలరా? ఏమిటండి? రెస్పాండ్ అవ్వండి. హౌ వీ కెన్ డిస్ప్లే ద కంటెంట్ ఆఫ్ డేటా ఫైల్. అదే చూసినట్టు అమ్మా మ్యూట్ చేసి ఆ తర్వాత మాట్లాడుకోండి ఏదైనా ఉంటే. ఎస్ హౌ వీ కెన్ డిస్ప్లే కంటెంట్ ఆఫ్ ది డేటా ఫైల్ చెప్పరు ఎవ్వరు. ఏంటంటే క్యాట్ స్పేస్ డేటా. నౌ the content of the data file is displayed. So simply with the help of input redirection, we can also display with the help of with the help of input redirection we can also display the content of the file. How? Sorry. Yes, what is the symbol of that particular input redirection? చెప్పండి. What is the symbol? గోడ పగిలిపోతాడు. ఏంటండి లెస్ దాన్. సో సింపుల్ చూద్దాం చూడండి. క్యాట్ లెస్ దాన్ మై ఫైల్ నేమ్. నౌ చూసారా. సింపుల్లీ with the help of input redirection we can also display the content of the particular file. అదండి. ఓకేనా. ఇప్పుడు దాకా మనం తెలిసిన నోటేషన్ ఏంటి, సింటాక్స్ ఏంటి? క్యాట్ స్పేస్ ఫైల్ నేమ్ కదా. క్యాట్ స్పేస్ ఫైల్ నేమ్ ఇస్తే ఆ ఫైల్ ఓపెన్ అయ్యి డేటా డిస్ప్లే అవుతుంది. బట్ హియర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏంటండి, విత్ ది హెల్ప్ ఆఫ్
input redirection symbol, nothing but here symbol is nothing but meta character. With the help of meta character, we can also display the ఏంటండి కంటెంట్ ఆఫ్ ది ఫైల్. అదండి, దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఫస్ట్ వన్. ఓకేనా, ఇన్పుట్ రీడైరెక్షన్. మేము డౌట్ ఉందా ఇక్కడ? ఏం లేదు కదా, చెప్పండి. ఇంకా ఇవన్నీ మీకు డ్యూల్ డైరెక్షన్ అండి, నేను అడుగుతుంటాను మీరు చెబుతుంటారు, లేదంటే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఓకేనా, సో దిస్ వన్. నెక్స్ట్ వన్, అవుట్పుట్ రీడైరెక్షన్. ఎస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అవుట్పుట్ రీడైరెక్షన్? Here output redirection is another type of IO redirection meta character. Using this, using this meta character we can create a new file. We can create a new file along with some information. Okay, and also we can also copy the one file information into another file. And already మనం రోజు యూజ్ చేస్తుంది ఇది, ఇప్పుడు కూడా యూజ్ చేశాను ఇది. ఒక్కసారి ఇక్కడ చూడండి, నేను క్యాట్ ఫైల్ని క్రియేట్ చేశాను కదా, ఇక్కడ ఒక్కసారి చూడండి, క్యాట్ గ్రేటర్ దాన్ డేటా ఇచ్చాను. మరి ఈ గ్రేటర్ దాన్ సింబల్ ఏంటిది? వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ అవుట్పుట్ రీడైరెక్షన్. అర్థమైందా? నిన్నటిదాకా తెలియదండి మనకి ఈ సంథింగ్, ఈ గ్రేటర్ దాన్ మీనింగ్ ఏంటో. ఈ గ్రేటర్ దాన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటండి, అవుట్పుట్ రీడైరెక్షన్. అర్థమైందా? దిస్ ఈజ్ ఏ అవుట్పుట్ రీడైరెక్షన్. Using this meta character we can create a new file along with some information, and also we can copy కూడా చేసుకోవచ్చు అంట. ఓకేనా, we can also copy the one file content to another file content. ఓకేనా, one file content నుంచి ఇంకో ఫైల్ కంటెంట్ లోకి కాపీ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఈరోజు ఎవరు వింటలేదండి క్లాసు. ఓకేనా, ఫస్ట్ క్లాస్ లేదు కదా, అందుకోసం ఈ క్లాస్ కూడా సరిగా వింటలా మీరు. వింటున్నారా? సో సింపుల్, ఎదుగోండి, ఆల్రెడీ మనం ఈ అవుట్పుట్ రీడైరెక్షన్ తో మనం ఏం చేయొచ్చు, ఫైల్ ని క్రియేట్ చేయొచ్చు అంట. క్రియేట్ చేసాం కదా, మళ్ళీ చూపించాలా? ఇది అవసరం లేదు కదా, అవసరం లేదు కదా. సో కాపీ కూడా చేసుకోవచ్చు అంట. మరి ఇదే మెటా క్యారెక్టర్ తో ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ వేరే ఫైల్లో కాపీ చేసుకోవచ్చు అంట. మరి ఎట్లా? సేమ్ అంతే, క్యాట్, నేను డేటానండి, డేటాలో ఉన్న ఇన్ఫర్మేషన్ దేంట్లో కాపీ చేయాలనుకుంటున్నాను, అదిగోండి గ్రేటర్ దాన్ నథింగ్ బట్ మెటా క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ దేంట్లోకండి, ఫర్ ఎగ్జాంపుల్ డేటా 2. అదిగో డేటా 2. నా ఏమైంది ఇప్పుడు, డేటా 1 ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఏమైంది, డేటా 2లో కాపీ అవుతుంది. ఆల్రెడీ డేటా 2 ఏమైనా క్రియేట్ చేశాను నేను? నో, డేటా 2 ఫైల్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఎట్. బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ మెటా క్యారెక్టర్, నథింగ్ బట్ అవుట్పుట్ రీడైరెక్షన్, we can create data 2 empty file and also copy the data 1 content to data 2. రెండు ఎట్ టైం జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ 2 ఆపరేషన్స్ ఎట్ టైం జరుగుతున్నాయి అండి. ఒకటి ఏం జరుగుతుందంటే, డేటా 2 empty file is created and then data 1, nothing but this one. Okay, data contents are, data file contents are all copied into my data 2. ఒకసారి ఎంటర్ క్లిక్ చేద్దాం, చూడండి వాట్ విల్ బి హ్యాపెన్. ఒకసారి ఓపెన్ చేయండి దీన్ని. హైయెస్ట్ నేను ఓపెన్ చేయడానికి ఇప్పుడు నేను స్పేస్ ఇవ్వనండి, ఏమి ఇస్తాను, ఇన్పుట్ రీడైరెక్షన్ యూజ్ చేస్తాను. క్యాట్, అదిగోండి డేటా 2, అది చూసారా కాపీ అయిందా? సో ఇమిటాన్ని యూజ్ చేసుకోవచ్చు మీరు, క్యాట్ డేటా 2, ఇదిగోండి. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ IO రీడైరెక్షన్, నథింగ్ బట్ ఇన్పుట్ రీడైరెక్షన్, అవుట్పుట్ రీడైరెక్షన్. ఓకేనా, దీని పాత్ర ఎక్కువ ఉందండి, అవుట్పుట్ రీడైరెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. వై? బికాస్ దిస్ ఈజ్ యూజ్ టు క్రియేట్ యాజ్ వెల్ as కాపీ. ఓకేనా, క్రియేట్ చేసుకోవచ్చు, కాపీ కూడా చేసుకోవచ్చు, సిపి కమాండ్ లాగా. ఓకేనా, అదండి, దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఇన్పుట్ అవుట్పుట్ రీడైరెక్షన్. కమింగ్ టు అవర్ థర్డ్ సింటాక్స్, దట్ ఈజ్ అవుట్పుట్ రీడైరెక్షన్ విత్ అపెండ్. ఇది కూడా చూసాము ఆల్రెడీ మనం, అవుట్పుట్ రీడైరెక్షన్ విత్ అపెండ్. ఎస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? మీకు తెలుసు, చెప్పండి. ఇది మీకు తెలుసు, ఇది అవుట్పుట్ రీడైరెక్షన్ విత్ అపెండ్. చెప్పరు, ఫైల్ క్రియేట్ చేసి డేటాను కాపీ చేసి దాన్ని డిస్ప్లే చేస్తారు సార్. మళ్ళీ ఒక్కసారి చెప్పండి. ఫైల్ క్రియేట్ చేస్తారు సార్, కొత్తది దాంట్లో కాపీ చేస్తారు సార్, ఒక డేటా ఫైల్ నుంచి ఇంకో డేటాకి.
డేటా 1 టు డేటా 2 కాపీ చేసి దాన్ని డిస్ప్లే చేస్తుంది. సో సింపుల్లీ ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. ఓకేనా. సో అవుట్పుట్ రీడైరెక్షన్ విత్ అపెండ్. ద సింబల్ ఆఫ్ అవుట్పుట్ రీడైరెక్షన్ విత్ అపెండ్ ఈస్ షిఫ్ట్ రైటా షిఫ్ట్ లెఫ్ట్ అండి. ఇది సి లాంగ్వేజ్లో షిఫ్ట్ లెఫ్టా షిఫ్ట్ రైటా బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటాం అక్కడ. షిఫ్ట్ లెఫ్టా షిఫ్ట్ రైటా? షిఫ్ట్ లెఫ్టా షిఫ్ట్ రైటా నాకైతే తెలియదు, ఖచ్చితంగా తెలియదు నాకు. షిఫ్ట్ రైట్ సార్. రైటా అది? ఎస్ సార్. ఓకేనండి. ఓకే, నాకైతే ఖచ్చితంగా తెలియదండి. ఎస్. సో సింప్లీ ద సింబల్ ఆఫ్ అవుట్పుట్ రీడైరెక్షన్ ఈజ్ డబల్ గ్రేటర్ దాన్. ఓకేనా, డబల్ గ్రేటర్ దాన్. మరి ఏమిటి దీని యొక్క యూజ్? ఓకేనా, ద యూజ్ ఆఫ్ దిస్ అవుట్పుట్ రీడైరెక్షన్ ఈజ్, చెప్పండి. ఇట్ append, nothing but concatenate. ఓకేనా, ఇట్ append 2 or more files to another file. అంటే 2 or more ఫైల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని కాపీ చేసి అనదర్ ఫైల్లోకి కాన్కాటినేషన్ చేస్తుందంట. మనం ఆల్రెడీ చూసాం. ఓకేనా, దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ అవర్ దిస్ ఐఓ రీడైరెక్షన్ మెటా క్యారెక్టర్. ఒక్కసారి చూద్దామండి. ఇది అది కూడా సింబల్ ఇక్కడే రాశాను, నథింగ్ బట్ సింటాక్స్ ఇక్కడే రాశానండి. సో హియర్ cat a cat b ఆల్రెడీ క్రియేటెడ్. cat a information is, for example, hi అనుకోండి. cat b contents are bye అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ రైటింగ్ దిస్ cat a స్పేస్ cat b. దిస్ వన్ ఏమిటండి? దిస్ అవుట్పుట్ రీడైరెక్షన్ c అని అనుకోండి. ఏమవుతుంది? హియర్ c ఈజ్ క్రియేటెడ్, c empty ఈజ్ క్రియేటెడ్, అండ్ దెన్ a's information, b's information both are copied into my c's file. నథింగ్ బట్ hi bye. ఒక్కసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాముగా డేటా ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ డేటా 2 ఆల్రెడీ క్రియేటెడ్. నౌ ఐ ఆమ్ క్రియేటింగ్ డేటా 3 విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ఏమిటండి అవుట్పుట్ రీడైరెక్షన్. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ డేటా 2. ఎస్, ఇది జాగ్రత్త చూడండి. దిస్ వన్ అదేనా? ఎస్ అదేనండి, ఆ సింబలేనా? షిఫ్ట్ రైట్ సార్. మార్చి రైట్ సార్, రైట్ సైడ్. ఎస్ మార్చి రాశాను. ఎస్, దిస్ వన్. నౌ డేటా 3. ఎస్, నౌ ఎంటర్. వాట్ హ్యాపెండ్ హియర్? సింప్లీ data 1 contains, data 2 contents are combined, and then data 3 new file. Data 3 నేను క్రియేట్ చేశాను, నాట్ క్రియేటెడ్ కదా. data 3 Yes. not created, but with the help of this meta character, data 3 is created, and then contents of data 2 are concatenated, nothing but combined. ఒక్కసారి దీన్ని ఓపెన్ చేద్దాం చూడండి. క్యాట్, నేను ఇప్పుడు నుంచి యూజ్ చేస్తాను డేటా 3. డేటా 3. ఎస్, ఓకేనా. దిస్ డేటా ఫైల్ రెండిట్లోని కాపీ అయిపోయినాయి. అదండి, దిస్ ఈజ్ అబౌట్ అవర్ దట్ ఆపరేటర్. ఓకేనా. ఎస్, నెక్స్ట్ వన్. షిఫ్ట్ లెఫ్ట్ అవుట్పుట్ రీడైరెక్షన్. Yes, what is the meaning of this? This is another type of IO redirection meta character. మరి ఏం చేయవచ్చు దీంతో? విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ ఏం చేయొచ్చు చెప్పండి? విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ చెప్పగలరా? అసలు యూజ్ చేసాం ఇప్పుడు అనేది? నో, ఇంతవరకు యూజ్ చేయలేదండి. చూద్దాం. విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ IO redirection meta character we can create something. ఏంటండి? we can create ఆపరేటర్. we can create a new operator. ఇంకా చెప్పాలంటే ఓకేనా, we can create a new operator, something called as something. మీరు ఏదైతే మెన్షన్ చేశారో ఆ ఆపరేషన్ జరుగుతుంది. చూద్దాం, ప్రాక్టికల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో సింప్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ లెస్ దాన్ అవుట్పుట్ రీడైరెక్షన్ we can create a new operation. ఒక్కసారి చూద్దామండి. నేను ఇక్కడ సింటాక్స్ రాశాను చూడండి. WC -L ఏం జరుగుతుంది చెప్పండి? WC -L ఏమి జరుగుతుంది? జస్ట్ ఆ సింటాక్స్ చెప్పండి చాలు. ఇది వద్దండి నాకు. జస్ట్ WC -L కమాండ్ ఏమిటి అసలు?
వాట్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ డబ్ల్యూసీ మైనస్ ఎల్? Word Word count. count of file. Number of lines చూపిస్తుంది సార్. ఆ సింటాక్స్ చెప్పగలరా ఒక్కసారి? డబ్ల్యూసీ సింటాక్స్ WC minus L space డబ్ల్యూసీ మైనస్ ఎల్ ఫైల్ నేమ్ కదా, ఫైల్ నేమ్. సో ఎప్పుడైతే Yes, sir. మీరు డబ్ల్యూసీ మైనస్ ఎల్ లేదా సంథింగ్ డబ్ల్యూసీ ఫైల్ నేమ్ ఇచ్చారో ఆ ఫైల్ నేమ్లో ఎన్ని లైన్స్, ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి వస్తుంది. బట్ హియర్ మనం ఏం రాసాం ఒక్కసారి చూస్తే జాగ్రత్తగా ఏం రాసాం చూస్తే డబ్ల్యూసీ మైనస్ ఎల్, ఇక్కడ మైనస్ ఎల్ ఆప్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఓకేనా. డబ్ల్యూసీ మైనస్ ఎల్, ఇక్కడ నేను ఫైల్ ఏమి ఇవ్వట్లేదు కానీ లెస్ దాన్ ఎండ్ అని యూజ్ చేస్తున్నాను. ఒక్కసారి నేను ఎంటర్ క్లిక్ చేస్తే కర్సర్ వెయిట్ చేస్తూ ఉంటుంది, ఇన్పుట్ కర్సర్ వెయిట్ చేస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఏమిటి అంటే మీరు ఏ క్యారెక్టర్స్ అని ఎంటర్ చేసుకోండి, ఎంత డేటాని ఎంటర్ చేసుకోండి, మీరు ఎండ్ అనే యూజ్ చేసేదాకా ఇంకా తీసుకుంటూనే ఉంటుందండి ఇన్పుట్. మీరు ఎప్పుడైతే ఈఎండి ఇక్కడ మెన్షన్ చేశారో కదా, ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఆ మెన్షన్ చేసేదాకా తీసుకుంటూనే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎండ్ అని మెన్షన్ చేశారో ఆటోమేటిక్గా మీరు రాసిన టెక్స్ట్ మొత్తానికి డబ్ల్యూసీ మైనస్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఒక్కసారి చూద్దామండి ప్రాక్టికల్గా, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూసీ, ఓకే, ఆప్షన్ మెన్షన్ చేయట్లేదు పర్వాలేదు, ఆప్షన్స్ ఉన్నా లేకపోతే పర్లేదు. డబ్ల్యూసీ ఫైల్ నేమ్ ఏమి ఇవ్వట్లేదండి, ఓకేనా, ఫైల్ నేమ్ ఏమి ఇవ్వటం లేదు. డబల్ లెస్ దాన్ యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ అనే ఒక వర్డ్ని మెన్షన్ చేశాను. ఒక్కసారి ఎంటర్ క్లిక్ చేస్తే నా కర్సర్ వెయిట్ చేస్తాను చూడండి, అక్కడ నేను ఎంతైనా ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. అదిగోండి ఎంతైనా ఇన్పుట్ ఇచ్చుకుంటాను నేను, తీసుకుంటూనే ఉంటుంది సిస్టమ్, తీసుకుంటూనే ఉంటుంది, ఓకేనా, తీసుకుంటూనే ఉంటుంది. ఎప్పటిదాకా తీసుకుంటుంది ఇది, ఎప్పటిదాకా తీసుకుంటుంది? ఎండ్ అని ఇచ్చారు. నేను ఈఎన్డి అని రాసుకున్నాను కదా, ఈఎన్డి అని రాసుకున్నాను, ఆ ఈఎన్డి ఇచ్చేదాకా తీసుకుంటూనే ఉంటుందండి. సో ఎప్పుడైతే నేను ఈఎన్డి ఇచ్చి ఎంటర్ క్లిక్ చేశానో తీసుకోవటం ఆపేస్తుంది. ఇంకా తీసుకుంటాం ఆపేసి ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే నేను డబ్ల్యూసీ రాశాను కదా, అది ఆ డబ్ల్యూసీ యొక్క రిజల్ట్ ఇక్కడ వస్తుంది. అదిగోండి నేను ఏదైతే ఇక్కడ టెక్స్ట్ మొత్తం రాశానో ఆ టెక్స్ట్ యొక్క రిజల్ట్ నేను ఎండ్తో ఆపేశాను. నేను ఎప్పుడైతే ఎండ్ ఇచ్చానో ఏం జరుగుతుంది, నేను డబ్ల్యూసీ కమాండ్ యొక్క రిజల్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. యాక్చువల్లీ డబ్ల్యూసీ సింటాక్స్ ఏంటి, డబ్ల్యూసీ స్పేస్ ఫైల్ నేమ్, బట్ హియర్ దేర్ ఈజ్ నో ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాల. కానీ ఫైల్ నేమ్ ఇవ్వకుండా ఏమి ఇచ్చాను, ఆ ఆపరేటర్ ప్లస్ ఎండ్ అని ఇచ్చాను. నౌ మై కర్సర్ ఈజ్ వెయిటింగ్. నాకేం జరిగింది ఇక్కడ, ఏం జరిగింది, టెక్స్ట్ మొత్తం అడుగుతూ ఉంది. ఎప్పుడైతే ఎండ్ ఇచ్చానో ఆ ఎండ్ జరిగిన తర్వాత ఆ ప్రీవియస్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. మా అర్థమైందా మీకు, అర్థమైందా? చెప్పరు. అర్థమైంది సార్. సో నేను ఇంకోటి రాస్తానండి చూడండి, ఇక్కడ ఇంకో సార్ సింటాక్స్. ఎండ్ కాకుండా వేరేది ఇవ్వండి. ఏమైంది? ఓకేనండి, డబ్ల్యూసీ పర్వాలేదు, డబ్ల్యూసీ ఫర్ ఎగ్జాంపుల్ పీ ఇద్దామా, పీ ఇచ్చాను. అదిగో వావ్ ఏం జరిగిందండి, ఇక్కడ గార్బేజ్ వస్తుంది. ఎస్, పి అనే ఫైల్ లేదుగా అక్కడ. ఓకే పి అనే ఫైల్ ఉంది కదండి ఇక్కడ పి, సో దాని వస్తుంది. డబ్ల్యూసీ స్పేస్ పి అంటే ఏంటి, దీని యొక్క రిజల్ట్ వస్తుంది అది కదా. మా అర్థమైందా ఇది ఎందుకు వచ్చిందో? డబ్ల్యూసీ మైనస్ పి, డబ్ల్యూసీ పి అంటే ఆల్రెడీ పి ఫైల్ క్రియేట్ ఉంది చూడండి ఇక్కడ, దాని యొక్క రిజల్ట్ వస్తుంది. సో మనం ఏం ఇద్దామంటే మారుద్దామండి, డబ్ల్యూసీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ప్లస్ ఆపరేటర్ ఇస్తాను. నో ప్లస్ ఆపరేటర్ కూడా తీసుకోవట్లేదండి, అది అసలు అట్లా కాదు ఇవ్వాల్సింది. మనం ఒక సింటాక్స్ ఏంటి, ఈ ఆపరేటర్ యూజ్ చేయట్లేదు చూడండి, మర్చిపోయాం. డబ్ల్యూసీ ఎస్ దిస్ ఆపరేటర్, నౌ ఐ ఆమ్ యూజింగ్ ప్లస్. పర్వాలేదండి, స్పేస్ ఇవ్వకుండా తీసుకుంటుంది, ఓకేనా. చూడండి ఇప్పుడు నేను ప్లస్ ఇచ్చాను. నేను సంథింగ్ ఇస్తూ ఉంటాను, డేటా ఎంత డేటా ఇచ్చిన తీసుకుంటుంది. ఆ తర్వాత ప్లస్ ఇస్తానండి. ఎస్ ఆగిపోయింది చూసారా, ప్లస్ ఇచ్చాను ఆగిపోయింది. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, వర్డ్స్ సంథింగ్ వచ్చింది. ఇప్పుడు మీరు అడిగినట్టు పి కూడా ఇద్దామండి, ఏమిదో చూద్దాం. సిస్టమ్ ఈజ్ హ్యాంగ్, సరిపోయింది, హ్యాంగ్ అయిపోయింది. ఎస్ నౌ నాట్ క్లియర్. ఒక్కసారి క్లియర్ ఇద్దామండి. నౌ ఇప్పుడు మీ డౌట్ డబ్ల్యూసి దిస్ ఆపరేటర్
స్పేస్ ఇచ్చినా లేకపోయినా తీసుకుంటుందని పర్వాలేదు. పి ఇద్దామా, సంథింగ్ ఏదో ఒక ఫైల్ ఇద్దామా, పి ఇద్దామండి. అది కూడా చూసారా తీసుకుంటుంది. ఓకేనా, ఎస్. నౌ పి ఇద్దాం, పి స్టాప్. చూసారా, మీరు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ మీ డౌట్, సార్ ఈ డేటా మొత్తం పీలో స్టోర్ అయిందా అని, అంతేనా? ఆల్రెడీ పీ ఫైల్ ఉంది కదా మనకి, పీ అనేది ఎంటీ. ఇప్పుడు ఈ డేటా పీలో స్టోర్ అయిందా చూద్దాం. అది కూడా క్యాట్ పీ అవ్వదు నాకు తెలిసి. అది కూడా చూసారా, అవ్వాలా? చూసారా, దిస్ ఈజ్ ఓన్లీ రన్ టైమ్ అండి. ఓకేనా, దిస్ ఈజ్ ఓన్లీ రన్ టైమ్, సో స్టోర్ అవ్వదు. ఓకే, ఇది ఒక కమాండ్. చెప్పండి సార్. ఇందాక క్యాట్ డేటా 1 ఆపరేటర్ డేటా 2 అని ఇచ్చారు కదా. అవునండి, అదే డేటా 2 ఉండండి ఆపరేటర్ డేటా. అవునండి, ఎల్ఎస్ చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కనిపిస్తున్నాయి మీకు. అదిగోండి, డేటా 2 డేటా 3 ఉన్నాయండి నాకు. ఇప్పుడు చెప్పండి మీ డౌట్ ఏంటో. సార్ ఇందాక డేటా 2 ఆపరేటర్ యూస్ చేసి రెండింటిని డేటా 3 లోకి పంపించాం. అవును, అంటే డబుల్ ఆపరేటర్ కదా సార్, సింగిల్ ఆపరేటర్ యూస్ చేయండి సార్, అవుతుందేమో అని. ఎక్కడ సింగిల్ ఆపరేటర్? సరే, మీ సింటాక్స్ చెప్పండి, నేను టైప్ చేస్తాను. క్యాట్ స్పేస్ డేటా డేటానా, డేటా స్పేసా సార్ డేటా 2 సింగిల్ ఆపరేటర్ ఏమండి సార్? సింగిల్ అంటే ఈ ఆపరేటరా? గ్రేటర్ దాన్. సార్ గ్రేటర్ దాన్ అదే అవునండి. ఒకసారి స్పేస్ ఇస్తాను, మీకు అర్థం అవుతుంది. ఎస్, గ్రేటర్ దాన్ డేటా 3. నా ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? డేటా 3 డేటా 1 4. డేటా 4 ఇద్దామా? ఓకే, డేటా 4. సో సార్ ఆల్రెడీ 3 ఉంది సార్. అవునండి, డేటా 1 డేటా 2లో ఉన్న డేటా మొత్తం దీంట్లో కాపీ అవుతుంది. ఇప్పుడు అదిగోండి, ఏముంది, నాట్ ఫౌండ్ డేటా. నో క్యాట్ ఇవ్వాలిగా. క్యాట్ ఇవ్వలేదు సార్. ఎస్, డేటా 4 అంతేగా. అదిగోండి, ఇంకేమి మీ డౌట్? కరెక్టే కదా? ఓకే సార్. ఎస్. నౌ ఇప్పుడు చూద్దాం సార్ మరి అట్లాంటప్పుడు మళ్ళీ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ యూజ్ చేయడం ఉంది సార్. రైట్ షిఫ్ట్ ఇట్లా కూడా అయిపోతుంది కదా. ఇవ్వచ్చు, ఇది ఒకటి ఉంది అని చెబుతున్నాను అంతే. ఆప్షన్ ఉంది, డిఫరెంట్ టైప్స్ టైం చేసుకోవచ్చు. మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి, అంతే. ఓకేనా, మరి అట్లా అన్నప్పుడు మీకు పెద్ద డౌట్ రావచ్చు, ఏమని? సార్ మరి ఈ క్యాట్ కూడా ఉంది, క్యాట్ స్పేస్ డేటా యూజ్ చేసుకోవచ్చు, మరి ఇది ఉండగా మరి అది ఎందుకు సార్ అంటారు. ఏది ఇది క్యాట్, అదిగోండి రైట్ డేటా ఆప్షన్స్ ఉన్నాయని చెబుతున్నాను అంతే. డిఫరెంట్ ఎందుకంటే ఇవన్నీ మన ప్రోగ్రామ్స్ లో వస్తాయండి. మన థర్డ్ యూనిట్ కాన్సన్ట్రేషన్ ఏంటి? థర్డ్ యూనిట్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా డిఫరెంట్ మోడల్స్ లో ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఎవరు కన్వెంట్ వాళ్ళది, ఇవన్నీ ఉన్నాయి, ఎవరు కన్వెంట్ వాళ్ళది. ఓకేనా, అది కొంతమంది లింక్ బదులు కూడా వాడుకోవచ్చు కదా సార్? ఏంటండి లింక్ లింక్ లేదండి, లేదు. లింకే ఇదే. లింక్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ A to B, B to C, C to D క్రియేట్ చేసామనుకోండి, మీరు ఏలో మాడిఫై చేస్తే ఆటోమేటిక్గా అవి ఆటోమేటిక్ రన్ టైంలోనే అయిపోతూ ఉంటాయి. మీరు చేంజ్ చేయని అవసరం వాటిని. ఇక్కడ ఇవి జస్ట్ కాపీయే కదా, ఇవి జస్ట్ కాపీనే. ఓకేనా, అవి ఒకదాని ఇంటర్లింక్ లింక్ క్రియేట్ చేస్తే అదండి. నా వన్ మోర్ చూద్దామండి, ఇంకోటి ఇంకేదో చూద్దాం అనుకున్నాను. ఎస్, ఇది చెప్పాను మీకు, WCS ఇది చెప్పాను. ఇంకేదో చూద్దాం అనుకున్నాను. ఎస్, క్యాట్ ద్వారా. ఓకేనా, విత్ ది హెల్ప్ ఆఫ్ క్యాట్ ద్వారా కూడా చేసుకోవచ్చు అండి. ఇది విత్ ది హెల్ప్ ఆఫ్ క్యాట్ ద్వారా క్రియేట్ చేద్దాం. చూడండి, ఒక్కసారి క్లియర్ చేస్తున్నాను. నౌ ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్, నౌ అవర్ ఆపరేటర్ డబుల్ లెస్ దాన్ P, ఎంటర్. సంథింగ్ డేటా అడుగుతుంది చూడండి, ఇది సంథింగ్ ఏదో అడిగింది, సంథింగ్. ఆ తర్వాత నేను P ఇస్తే టెర్మినేట్ అయిపోతుంది. ఏదండి, ఎస్. ఏం జరిగిందో చూడండి ఒక్కసారి. ఏం జరిగింది? ఇక్కడ 2 ఆపరేషన్స్ ఎట్ ఏ టైం జరిగింది. చూడండి ఒక్కసారి, 2 ఆపరేషన్స్ ఎట్ ఏ టైం జరిగింది. ఏంటో చెప్పగలరా అవి? ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఒకసారి వచ్చేసాయి. ఎస్, క్యాట్ లెస్ దాన్ P ఇస్తే ఎట్ ఏ టైం రీడ్ చేసింది ఆ ఫైల్. ఎట్ ది సేమ్ టైం ఆ ఫైల్లో ఉన్న డేటా కూడా ప్రింట్ అయిపోయింది. కానీ Pలో డేటా స్టోర్ అవ్వదు. ఒక్కసారి చూడండి, కానీ Pలో డేటా స్టోర్ అవ్వదు. చూసారా,
అర్థమైందా? ఒక్కసారి మళ్ళీ చెబుతున్నాను అండి. క్యాట్ లెస్ దాన్ పి, ఇది ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే పి ఇచ్చేదాకా నా డేటా తీసుకుంటూనే ఉంది. ఎప్పుడైతే నేను పి ఇచ్చానో ఈ డేటా మొత్తం ఏమైపోయింది, డిస్ప్లే అయింది. నేను ఏదైతే టైప్ చేసానో అది డిస్ప్లే అయిపోయింది, టెర్మినేట్ అయిపోయింది. బట్ దిస్ ఆల్ డేటా ఈజ్ నాట్ స్టోర్డ్ ఇన్ పి. పి ఫైల్ ఆల్రెడీ ఉంది నాకు, కానీ పిలో స్టోర్ అవ్వాలా. చూసారా, ఇది ఇంకా బాగుంది చూడండి. అర్థమైందా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మై అవుట్పుట్ రీడైరెక్షన్. అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది కానీ స్టోర్ చేయదు. స్టోర్ చేయకుండా ప్రింట్ చేస్తుంది. మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటే ఒక్కసారి మళ్ళీ చెబుతానండి. క్యాట్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్, అదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇచ్చాను, అదిగోండి ఏబిసి సంథింగ్ ఏదో డేటా ఇచ్చాను, అదిగోండి సంథింగ్ డేటా ఇచ్చాను. ఓకేనా? నౌ ఐ ఆమ్ టైపింగ్ ఏ, దెన్ టెర్మినేట్. చూసారా, టెర్మినేట్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ప్రింట్ అవుతుంది. అదిగోండి ఏ ఇచ్చాను, టెర్మినేట్ అయింది. నేను ఏది టైప్ చేస్తే అది మొత్తం ప్రింట్ అయింది. బట్ దట్ డేటా ఈజ్ నాట్ స్టోర్డ్ ఇన్ ఎనీ ఫైల్. ఏనే కాదు, ఏ ఫైల్ కూడా స్టోర్ అవ్వాలి. దట్ ఈస్ జస్ట్ బఫర్, టెంపరీ. అర్థమైందా? చెప్పండి, అర్థమైందా లేదా? ఇంకేమైనా డౌట్స్? ఇంకేది దాని మీద అప్లై చేద్దామా? దేని మీద అప్లై చేద్దామా? ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏముందండి, రన్ టైంలో పనికి వస్తుంది, ఇది లూప్స్లో పనికి వస్తుంది. ఇది అంటే మనకి ఇన్ఫినిట్ లూప్ పడినప్పుడు ఏదైనా కీ ఇస్తే ఆగిపోతుంది కదా, బ్రేక్ ఇవ్వడానికి పనికి వస్తుంది. ఇది ఎండ్ ఆఫ్ ఫంక్షన్ అంటాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, తెలుసా మీకు? అది వాటిలో యూజ్ చేస్తాం ఇది. ఓకే, ప్రోగ్రామ్స్లో యూజ్ అవుతుంది. ఎస్, దిస్ ఈజ్ వన్. ఓకేనా? ఎస్, డౌట్స్ ఉన్నాయండి ఏమైనా? సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ IO redirection meta character. Nothing but second one is completed. So ఏమిటండి అవి? సో సింప్లీ ఫైల్ నేమ్ సబ్స్టిట్యూషన్ completed. Next one is IO redirection also completed. That is less than, greater than, double less than, double greater than. ఓకేనా? మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? IO redirection ఏమైనా డౌట్ ఉందా అండి? No, sir. Now coming to our third one, that is process execution. ఓకేనా? ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఇది వలే ఉంటుందండి. ఇది కూడా మనం యూజ్ చేసిందే, ప్రాసెస్ ఎగ్జిక్యూషన్. ఓకేనా? దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ మెటా క్యారెక్టర్స్. ఓకేనా? హియర్ దేర్ ఆర్ 5 different types of meta characters are there. First one is semicolon, open brace, close brace, and double pipe అండి. ఓకేనా? దిస్ ఈజ్ నాట్ కాదండి, డబుల్ పైప్. మళ్ళీ చెబుతున్నా అండి. ఎస్, పవర్ పాయింట్కి వెళ్దాం. Yes, second is yes, this one. Okay, na? Process execution is another type of meta character. Here there are 5 different types of meta characters are there in process execution. First one is semicolon, next one is open brace, close brace, next one and, next one double end, the last one is double pipe. Okay, na? Double pipe andi. Coming to our semicolon, already మనం యూజ్ చేసింది. Here the semicolon meta character is used to combine 2 or more individual Unix commands and execute ఏమిటండి, execute ఎట్ ఏ టైం. ఓకేనా? ఎట్ ఏ టైం ఒకేసారి రాస్తాం, అంటే ఒకే లైన్లో రాస్తామండి. ఓకేనా? విత్ ది హెల్ప్ ఆఫ్ సెమీకోలన్ వీ కెన్ రైట్ మోర్ దాన్ 1 యూనిక్స్ కమాండ్ అండ్ just press enter button, then these 3 are executed. Already మనం చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ date, అదిగోండి semicolon, here date is a command, ls is a command, pwd is a command. These 3 commands are combined with 2 semicolons. So date semicolon, ls semicolon, pwd. ఒకసారి ఎంటర్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది, డేట్ యొక్క రిజల్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ls వస్తుంది, యాజ్ వెల్ యాజ్ pw కూడా వస్తుంది. ఆల్రెడీ మనం చూసింది ఇది. మళ్ళీ ఒకసారి చూద్దాం, చూడండి. ఓకేనా? ఒకసారి క్లియర్ చేస్తున్నాను. నౌ సో ఐ యామ్ ఏంటండి, డేటా కాదు, డేట్ కంబైన్డ్ విత్ ls కంబైన్డ్ విత్ హూ, కంబైన్డ్ విత్ మీ ఇష్టం నేను రాసుకోండి. ఓకేనా? సంథింగ్ ఏమైనా రాద్దాం, చెప్పండి. క్యాల్. ఎస్, ఒకసారి ఎంటర్ క్లిక్ చేస్తే చూడండి ఎన్ని వచ్చినాయో. సో ఫస్ట్ డేట్ కమాండ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. అదిగో డేట్, అదిగోండి ఫ్రైడే 11 అంట. ఈరోజు ఫ్రైడేనా? ఓకేనండి. ఓకేనా? డేట్ ఫ్రైడే, అదిగోండి ఈరోజు డేట్ వచ్చేసింది. ls, అదిగోండి లిస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ వచ్చేసింది. యాజ్ వెల్ యాజ్ హూ ఏదండి మరి, అదిగోండి హూ. ఎస్, నాగుల్ సంథింగ్ ఇది వచ్చింది. నెక్స్ట్ క్యార్, అదిగోండి ఈరోజు క్యాలెండర్ 11th అంట. ఓకేనా? రేపు ఎగ్జామ్ ఉంది కదా,
ఈ క్యాలెండర్ చూసి గుర్తుకు వచ్చింది. రేపు 4th ఇయర్స్కి ఎగ్జామ్ ఉందండి. రేపు నుంచి ఎక్స్టర్నల్స్ ఎగ్జామ్స్, ఫైనల్ ఇయర్స్ ఎగ్జామ్స్ అండి. రేపటి నుంచి ల్యాబ్ ఎక్స్టర్నల్స్, ఇంటర్నల్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇన్విజిలేషన్స్ చేశారు. నేను సార్ని పర్మిషన్ అడిగానండి, నేనైతే వెళ్ళలేదు. ఎందుకంటే నేను క్వారంటైన్లో ఉన్నాను కదా, హోమ్ క్వారంటైన్లో. సార్ని అడిగాను, ఓకే అండి మీరు క్లాసెస్ కంటిన్యూ చేసుకుని అన్నారు. ప్రాబ్లం లేదు. ఎందుకు క్యాలెండర్ చూస్తే గుర్తుకు వచ్చింది. ఓకేనా, రేపే ఎగ్జామ్, ప్రాబ్లం లేదండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఏమిటండి, మెటా క్యారెక్టర్. ఓకేనా, ప్రాసెస్ మెటా క్యారెక్టర్. ఓకేనా, ఇన్ దిస్ ప్రాసెస్ మెటా క్యారెక్టర్ ఫస్ట్ వన్ ఈజ్ సెమికోలన్. With the help of semicolon we can execute more than one command at a time, and also we can write more than one command in a single line with the help of separation semicolon అండి. ఓకేనా, సెమికోలన్ తో మీరు ఎన్ని రాసుకోవచ్చు అంట. అదండి, దిస్ ఈజ్ అబౌట్ ఆఫ్ దిస్ కమాండ్. జస్ట్ క్లియర్ చేస్తున్నాను. నౌ సెకండ్ వన్, ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? సెమికోలన్ ఏమైనా డౌట్ ఉందండి? No, sir. ఎస్, నెక్స్ట్ వన్ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్. నిన్న చూసామండి ఇది. ఓకేనా, టీ కప్పు కాఫీ 5 minutes వెయిట్ చేయండి, 10 minutes వెయిట్ చేయండి, చూసాం కదా. పర్లేదు, మళ్ళీ చూద్దాం. ఓకేనా, ఎస్, ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్. దిస్ ఈజ్ another type of meta character, nothing but process execution meta character. With the help of this one we can group అండి, we can group list of commands, and also ఏం చేయొచ్చు, we can store this output into another file. ఏమేమి చేసుకోవచ్చు మీరు. ఎస్, ఇక్కడ చూడండి ఒకసారి సింటాక్స్ చూడండి ఎట్లా రాసాము. డేట్, ఎల్ఎస్, పిడబ్ల్యూడి, ఈ 3 కమాండ్ యొక్క రిజల్ట్ అదిగోండి. ఈ మూడింటిని గ్రూప్ చేశాను చూడండి, ఈ మూడింటిని గ్రూప్ చేశాను. అదిగోండి, ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్, అది కూడా పెనాన్సీస్. ఓకేనా, మూడింటిని గ్రూప్ చేశాము. యాజ్ వెల్ యాజ్ ఈ మూడింటి యొక్క అవుట్పుట్ని దేంట్లో స్టోర్ చేశాను నేను, p.txtలో, మీ ఇష్టం, p అనే ఫైల్లో స్టోర్ చేశాను. విత్ ది హెల్ప్ ఆఫ్ ఇదేంటో మళ్ళీ, విత్ ది హెల్ప్ ఆఫ్ ఇన్పుట్ రీడైరెక్షన్, అవుట్పుట్ రీడైరెక్షన్, ఇన్పుట్ రీడైరెక్షన్, అవుట్పుట్ రీడైరెక్షన్ చెప్పండి. అది ఇక్కడ ఉంది చూడండి. ఇన్పుట్ రీడైరెక్షన్. ఎస్, విత్ ది హెల్ప్ ఆఫ్ ఏమిటండి, Input. ఇన్పుట్ అవుట్పుటా, జాగ్రత్త చూసి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. అవుట్పుట్ రీడైరెక్షన్ సార్. ఇది చూడండి, అదిగోండి, ఇది గ్రేటర్ దాన్, అది గ్రేటర్ దాన్ ఎక్కడ వస్తుంది నాకు, అదిగో గ్రేటర్ దాన్. సో అవుట్పుట్ రీడైరెక్షన్. సో సింప్లీ చూడండి. సో దీస్ ఆల్ రిజల్ట్స్ ఆర్ స్టోర్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అవుట్పుట్ రీడైరెక్షన్. ఏంటంటే p.txt స్టోర్ చేశాను. ఒకసారి గ్రూప్ చేసి చూద్దాం చూడండి. నా మళ్ళీ రాస్తాను, అదిగోండి, దిస్ ఈజ్ మై ప్రాసెస్ meta character. In that I am writing, for example, ls, this one, who, this one, ఇంకేం రాద్దామండి, ls సంథింగ్, ఇంకేదైనా కమాండ్ ఉంటే చెప్పండి మీరు. డేట్ రాద్దామా, ఎస్, డేట్. సో కంబైన్ చేశాను. నా చూడండి ఒకసారి రిజల్ట్ చూపిస్తాను. అదిగోండి, ఆ మొత్తం రిజల్ట్ వచ్చింది. నౌ ఐ వాంట్ టు స్టోర్ దిస్ రిజల్ట్ ఇన్ అనదర్ ఫైల్, దట్ ఈస్, అది కాదుగా, ఎస్, గ్రేటర్ దాన్, ఫర్ ఎగ్జాంపుల్ పి అనే ఫైల్లోనండి. పిలో స్టోర్ అయిపోయింది చూడండి ఆల్రెడీ. నౌ క్యాట్ పి, అదిగోండి చూసారా, మొత్తం స్టోర్ అయ్యి ఉంది ఇక్కడ. ఆ పి ఫైల్లో మొత్తం డేటా స్టోర్ అయిపోయింది, అదిగోండి మొత్తం అదే. ఓకేనా, ఎస్, దిస్ ఈజ్ అబౌట్ దట్ వన్. ఎస్, నెక్స్ట్ వన్ అయిపోయిందండి. ఏమైనా డౌట్ ఉందండి? ఆల్రెడీ మనం చూసిందే ఇది. నెక్స్ట్ అండ్, దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ మెటా క్యారెక్టర్. విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ వన్ ఏం చేయొచ్చు, విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ వన్ వీ కెన్ క్రియేట్ బ్యాక్గ్రౌండ్ ఎగ్జిక్యూషన్ అండి. బ్యాక్గ్రౌండ్ ఎగ్జిక్యూషన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ రాసాము, నిన్న చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్ 3 ఎకో నాగుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎకో మీరా అన్నాను. ఇన్ దట్ ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ని కంట్రోల్ చేయవచ్చు అంట. విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ అండ్ మెటా క్యారెక్టర్ వీ కెన్ కంట్రోల్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్. ఏం జరుగుతుంది చెప్పండి. నార్మల్గా అయితే ఏం జరగాలి, స్లీప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆ తర్వాత ఈ ఎకో ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆ తర్వాత మీరా ఎగ్జిక్యూట్ అవ్వాలి, నార్మల్ ప్రాసెస్ అయితే. కానీ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ అండ్తో మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఈ మీరాని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఆ తర్వాత స్లీప్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఆ తర్వాత నాగుల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం.
సో నాగుల్. కంట్రోల్ చేసామా మనం? ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంట్రోల్ చేసాం చూడండి. నార్మల్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని ఏం చేసాం? మార్చాం కదా. నార్మల్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని చేంజ్ చేసాం విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ అండ్ మెటా క్యారెక్టర్. ఒక్కసారి చూద్దామండి. మరి ఇక్కడ ఏదో రాసామండి, ఇది కూడా సార్ట్. ఎస్, దిస్ ఈజ్ ఏ న్యూ కమాండ్ అండి. చూతాను, ఓకేనా. ఎస్, ఇది ఇచ్చేసిన తర్వాత చూతానండి, ఓకేనా. దిస్ ఇస్ న్యూ కమాండ్. ఎస్, ఫస్ట్ ఇది చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటండి, స్లీప్ రాద్దాం. స్లీప్ ఫర్ ఎగ్జాంపుల్ 3 seconds చాలండి నాకు. నా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ రాస్తున్నాను. ఎక్కువ అదిగోండి నాగులంట ఎండ్ చేశాను. నా అండ్ వేర్ ఈజ్ అండ్, ఎస్ హియర్ ఈజ్ అండ్, ఓకేనా. అండ్ మళ్ళీ ఎక్కువ రాస్తున్నాను మీరా. జస్ట్ ఒకసారి మీరు అవుట్పుట్ చూస్తే నార్మల్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఏమవ్వాలంటే, నా సిస్టమ్ 3 seconds వెయిట్ చేసి ఆ తర్వాత నాగులు ప్రింట్ చేసి ఇమ్మీడియట్గా మీరా ప్రింట్ అవ్వాలి. బట్ ఏం జరిగిందో చూడండి ఇక్కడ. ఏమొచ్చిందో ఏం రాలా. అదిగోండి వచ్చింది చూడండి. నా సిస్టమ్ స్లో అనమాట. ఎస్, ఏం జరిగిందంట, ఫస్ట్ మీరా ఎగ్జిక్యూట్ అయింది, ఆ తర్వాత 3 seconds వెయిట్ చేసింది, ఆ తర్వాత నాగులని ప్రింట్ అయింది. సో మనం ఇప్పుడు ఏం చేసాం, జాగ్రత్తగా చూస్తే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ చేంజ్ చేసాం కదా. నార్మల్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ రీడైరెక్ట్ చేసాం ఇక్కడ, అంటే చేంజ్ చేసాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మై అండ్. నౌ వన్ మోర్, ఇక్కడ ఇంకోటి చూడండి, ఇంకోటి ఏదో రాసాం. సో సార్ట్, హియర్ సార్ట్ కమాండ్ గురించి చెబుతామండి. ఫస్ట్ మీకు ఈ సింటాక్స్ అర్థం అంటే సార్ట్. హియర్ సార్ట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు సార్ట్ ది కంటెంట్ ఆఫ్ ది ఫైల్ అండి. సార్ట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు, పోయినసారి 2 marks ఇప్పుడు ఇచ్చండి ఇది, ఓకేనా. సార్ట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు సార్ట్ ది ఏది అసెండింగ్ ఆర్ డిసెండింగ్, ఓకేనా. సార్ట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు సార్ట్ ది కంటెంట్ ఆఫ్ ది ఫైల్. వాట్ ఈస్ ద సింటాక్స్? జస్ట్ సార్ట్ స్పేస్ ఫైల్ నేమ్, అంతే. చూద్దాం చూడండి. ఫస్ట్ అది చెప్పి దాంట్లో రిజల్ట్ ఏమవుతుందో చూసి ఆ తర్వాత ఇది మొత్తం చెప్పుకుందాం, ఓకేనా. ఎస్, కమింగ్ టు అవర్ ఫస్ట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫైల్ని క్రియేట్ చేద్దామండి. ఏదో ఒక ఫైల్ ఆల్రెడీ ఉంది కదా, ఏదో సంథింగ్ క్యాట్ పీనా, క్యాట్ పీ. అదిగోండి, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. నేను ఈ డేటా ఎట్లా పడితే నాకు అట్లా ఉందండి. నౌ ఐ వాంట్ టు సార్ట్ దిస్ డేటా. నౌ దట్ మై కమాండ్ ఈజ్, ఒకసారి క్లియర్ చేస్తున్నాను. సార్ట్, ఏ ఫైల్ అండి అది? ఏదో ఫైల్ అండి, మర్చిపోయాను ఇప్పుడు. ఏ ఫైల్ అది? ఎస్పీ పిఏనా? ఎస్. నా డేటా ఏమైంది చూడండి, ఒక్కసారి సార్టింగ్ ఆర్డర్లో వచ్చింది చూడండి. అదిగో AABBDDCEFGHID సంథింగ్ సంథింగ్ సంథింగ్, ఆల్ డేటా ఈజ్ సార్టెడ్ కదా. చెప్పండి. సో ఈ డేటా నాకు సార్ట్ అవుతుంది, కానీ నాకు సార్టింగ్ ఆర్డర్లో చూపిస్తుంది అంతే, కానీ స్టోర్ అవ్వదు. స్టోరింగ్ ఎట్లా ఉంటుంది, ప్రీవియస్ ఎట్లా ఉందో అట్లాగే ఉంటుంది. ఒక్కసారి నేను బ్రీఫ్గా చెబుతాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ ఫైల్ అండి. క్యాట్ ఎస్ అనేది క్రియేట్ చేస్తున్నాను చూడండి. క్యాట్ ఎస్, దాంట్లో అదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఇట్లా ఉందండి డేటా చూడండి. సంథింగ్ ఇదే నా డేటా మొత్తం. నో, అదిగోండి సంథింగ్ ఏదో డేటా ఉంది, సేవ్ చేశాను. ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి దాంట్లో డేటా. నా ఫైల్ నేమ్ ఏమి ఇచ్చానండి, ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాను దానికి, మర్చిపోయాను. ఫైల్ నేమ్ ఎస్ ఇచ్చాము కదా. ఎస్, క్యాట్ ఎస్, ఇదండి నా డేటా. దిస్ ఈజ్ యాక్చువల్ డేటా. నౌ ఐ వాంట్ టు సార్ట్. ఎస్, ఇప్పుడు చూడండి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. నా యాక్చువల్ డేటా ఇది, సార్ట్ కమాండ్ యూజ్ చేయడం వల్ల సార్టింగ్ ఆర్డర్లో వచ్చింది చూడండి. వచ్చిందా? కానీ ఇది నాకు స్టోర్ అయ్యి లేదు. నాకు యాక్చువల్ నా ఎస్ అనే ఫైల్ ఈ విధంగా ఉంది, నాకు చూపించడం జస్ట్ సార్ట్తో ఈ విధంగా చూపించింది. కానీ నా ఒరిజినల్ డేటా ఇదేనండి పైన. ఇది ఒరిజినల్ డేటా ఇదే. ఒకసారి మళ్ళీ చూద్దాం చూడండి. అదిగోండి నా ఒరిజినల్ ఇదే, ఇది మాత్రం చేంజ్ అవ్వదు, కానీ నాకు చూపించడం మాత్రం సార్ట్ కమాండ్ ద్వారా ఈ విధంగా చూపిస్తుంది సార్టింగ్ ఆర్డర్లో. ఓకేనా. నేను సార్ట్ చేశాను కదా, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం సార్ట్ అవ్వదండి. ఓకేనా. ఇప్పుడు మరి సార్ట్ అయ్యి వేరే దాంట్లో స్టోర్ అవ్వాలంటే ఏం చేయాలి మీరు?
సార్ట్ అయిన దాన్ని వేరే దాంట్లో స్టోర్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? అర్థమవుతుందా మీకు చెప్పింది ఏంటో? ఒక్కసారి నేను క్యాట్ ఎస్ అన్నాను, అది ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, సార్ట్ కమాండ్ని యూజ్ చేశాను, సార్ట్ ఎస్ అన్నాను, అది సార్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ నా డేటా ఎట్లా ఉంది? ఇట్లాగే ఉంది, స్టోర్ అయి ఉంది. ఇప్పుడు నాకు ఈ ఎస్ అనే దాంట్లో అదిగోండి ఈ విధంగా కావాలి నాకు, నథింగ్ సార్టింగ్ ఆర్డర్లో కావాలి నాకు ఇన్ఫర్మేషన్. అప్పుడు నేను ఏం చేయాలి? ఏదో కమాండ్ రాయాలి. చెప్పండి, నా డేటా మొత్తం సార్టింగ్ ఆర్డర్లోనే స్టోర్ అవ్వాలి. హౌ వీ కెన్? వింటున్నారా? ఐఓ రీడైరెక్షన్ ఆపరేషన్ యూజ్ చేయాలేమో సార్. చెప్పండి ఎట్లాగో. ఏమీ లేదండి, చూద్దాం చూడండి. సార్ట్ ఎస్, ఏదైతే అవుట్పుట్ వచ్చిందో దాన్ని ఏం చేస్తున్నాను నేను? ఇంకో ఫైల్ ఎస్లో స్టోర్ చేస్తున్నాను. అయిపోయింది చూడండి, అదిగో సార్ట్ ఎస్. ఆల్రెడీ ఎస్లో ఏదో సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇట్లా దాన్ని సార్ట్ చేయమన్నాను, అంటే ఈ ఆర్డర్లో. ఇప్పుడు నాకు ఇదే ఆర్డర్లో మళ్ళీ ఎస్లో స్టోర్ చేయమన్నాను. ఇప్పుడు ఏమైంది చూడండి ఒకసారి, క్యాట్ ఎస్ సార్టింగ్ ఆర్డర్లో ఉంటుంది. అదిగో చూసారా? ఏముంది? ఏం లేదు ఇక్కడ. మంచి పని, ఏం లేదుగా. ఏమైంది? అది ఎస్ఆ ఫైవా నేను ఇచ్చింది? అవ్వాలి కదా. క్యాట్ ఎస్ క్యాట్ 5 లేదు కదండి, స్టోర్ అవ్వట్లేదుగా. సార్ అవ్వట్లేదు సార్. ఆ ఇన్ఫర్మేషన్ పోయినట్టేగా అప్పుడు, నా ఓల్డ్ డేటా కూడా పోయింది. ఎస్ సార్. మంచి పని, వేరే ఫైల్లోకి చేయాలేమోనండి, మర్చిపోయాను. ఓకేనా? సో ఏం చేద్దాం ఇప్పుడు? క్యాట్ ఎస్ నో, సో మై ఫైల్ ఈజ్ ఎంప్టీ. మంచి పని, మళ్ళీ క్రియేట్ చేద్దాం చూడండి. నో మళ్ళీ క్యాట్ ఎస్తో క్రియేట్ చేస్తున్నాను. డేటా, నా డేటా ఇదే. ఓకేనా? నౌ చైల్డ్ కంట్రోల్ డి, నౌ క్యాట్ ఎస్. ఇదండి. ఇప్పుడు నేను సార్టింగ్ ఆర్డర్ ఉన్నదాన్ని స్టోర్ చేయాలి కదా. సార్ట్ ఎస్ అనే ఫైల్. నా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు దేంట్లో కావాలి? మరి ఏఏలో కావాలి. నా క్యాట్ ఇప్పుడు అయిందండి, అది సంగతి. అర్థమైందా? ఎస్ సార్. ఎస్లో ఉన్న డేటా ఎట్లా పడితే అట్లా ఉంది, అన్సార్టెడ్ ఆర్డర్లో ఉంది. ఇప్పుడు నేనేం చేశాను? దాన్ని సార్టింగ్ ఆర్డర్లో పెట్టి ఆ సార్టింగ్లో అయిన డేటాని ఏలోకి స్టోర్ చేశాను. ఓకేనా? నేను కావాలంటే దీన్ని ఇప్పుడు ఇందాక ఎందుకు రాలేదు సార్ సేమ్ నేమ్ ఇచ్చినప్పుడు? ఏం నేమ్ ఇస్తే అదే ఫైల్లోకి అవ్వదండి, ఓకే సార్. అదే ఫైల్లోకి అవ్వదు. అది ఇప్పుడు కావాలంటే మళ్ళీ రీరైట్ చేసుకోండి మీరు. నా క్యాట్ నో, ఇది కాదుగో, క్యాట్ ఏఏ ఆపరేటర్ ఎస్ కదా ఆ ఫైలు, ఎస్. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, అవట్లా. మంచి పని, ఇది కాదుగా ఇవ్వాల్సింది, మనం ఆ ఆపరేటర్ ఇవ్వాల్సింది. ఉండండి ఒకసారి, ఆపరేటర్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్యాట్ ఎస్, అసలు ఎస్లో ఏముందో చూద్దాం. ఎస్లో అయితే ఉందండి ఇన్ఫర్మేషన్. నో క్యాట్ ఏఏ ఎస్. ఇప్పుడు చూడండి, క్యాట్ ఎస్. అదిగోండి ఇప్పుడు అయింది. ఇప్పుడు ఓహో ఎపెండ్ అయింది కదా, అది ఉంది ఇది ఉంది. సో కాపీ చేసుకోండి, అప్పుడు సరిపోతుంది. మీరు అది ఉంది ఇది ఉంది, ఓల్డ్ది ఉంది ఇది ఉంది. ఓకేనా? ఓకేనా? ఎస్ సార్. ఓకేనండి. సో వీ కెన్ టెర్మినేట్. ఓకేనండి, హెడ్ఏక్గా ఉంది. ఓకేనా?
Stop sharing. Recording. Where is recording? Yes, stop recording.